వీడియోస్ ఇప్పటిదాకా ఎంసెట్‌లో మీరు చాలా వీడియోస్‌లో చీట్ కోడ్స్ గురించైతే తెలుసుకొనుంటారు. కానీ దాన్ని ఒక్కొక్కరు వాళ్ళ ఓన్ వేలో చెప్పడం జరిగింది. అయితే చాలామందికి ఇది అర్థమయ్యుండొచ్చు, అర్థం కాకపోయుండొచ్చు. దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇంకా మీకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు చెప్పడం జరుగుతది. వెరీ సింపుల్ అండి. వెరీ ఈజీ. మనం ఆన్సర్ ప్యాటర్న్ బట్టి మనం ఈ చీట్ కోడ్ అప్లై చేయాలి. ఆన్సర్ ప్యాటర్న్ ఎలా ఉండాలి? దానికి ఏ చీట్ కోడ్ అప్లై చేయాలి అనేది చెప్తాను. ఆల్మోస్ట్ ఈ చీట్ కోడ్స్ అన్నీ కూడా మీకు తెలిసినటివే. కానీ ఎలాంటి వాటిని ఈజీగా ఐడెంటిఫై చేసి ఏది అప్లై చేయాలనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. సో దాని ద్వారా మీ ఫ్రెండ్స్‌కి కూడా యూజ్ అవుద్ది. సో ఫస్ట్ చీట్ కోడ్స్ గురించి చూసేటప్పుడు ముందుగా మనము ఆన్సర్ పేపర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్. సో మనకు టోటల్‌గా మనకు అందరికీ తెలిసిందే 160 క్వెషన్స్ ఉంటాయి మనకు ఎంసెట్‌లో. ఈ 160 క్వెషన్స్‌లో జనరల్‌గా అందరూ ఏం చేస్తామంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్. ఈ ఫస్ట్ రాకపోతే సెకండ్‌కి వెళ్తాం. సెకండ్ రాకపోతే థర్డ్‌కి వెళ్తాం. సో ఈ ప్యాటర్న్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ టు 10 క్వెషన్స్ తర్వాత లాస్ట్ ఉన్న 10 క్వెషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కూడా మీ స్ట్రెస్ బేస్డ్ అంటే సైకలాజికల్‌గా మీరు డిస్టర్బ్ అయ్యే క్వెషన్సే ఉంటాయి. సో ఆ ప్యాటర్న్ క్వెషన్ పేపర్ ఎగ్జామినేషన్ ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళు ఆ క్వెషన్స్‌ని ఆ రకంగా తయారు చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చాలా కన్‌ఫ్యూజన్ అవుతారు. సో చాలామంది మీరు చాలా సార్లు గమనించుంటారు. మీరు బయటికి రారే చాలా ఈజీ క్వెషన్ రాయినా కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను అంటారు. ఇదంతా ఎందుకంటే ఈ ఫస్ట్ 10 క్వెషన్స్ చేసే మాయ అనమాట. అలాగే లాస్ట్ 10 క్వెషన్స్ నుంచి కూడా చేసే మాయ. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఒక ప్యాటర్న్‌లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ప్యాటర్న్‌లో కాకుండా ర్యాండమ్ క్వెషన్స్ పిక్ చేసుకోండి. అంటే మీకు సిస్టమ్ ఆన్ చేయగానే మీకు అక్కడ క్వెషన్స్ పక్కన రైట్ సైడ్ ప్యాలెట్ ఉంటది. క్వెషన్ సెలెక్ట్ చేసుకునే ప్యాలెట్ 1, 2, 3, 4, 5, 6 అని. ఎక్కడో 15థ్ క్వెషనో లేకపోతే 20థ్ క్వెషనో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ కొట్టండి. సో ఈ రకంగా ఏమవుతుందంటే మిడిల్‌లో నుంచి మీరు కొన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు ఫస్ట్ లేదా లాస్ట్ 10 క్వెషన్స్ ఫస్ట్ అవాయిడ్ చేసేసేయండి. మిడిల్‌లో అయితే రాయండి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఆర్ చీట్ కోడ్ ఏదైనా అనుకోండి. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ ఏంటంటే చీట్ కోడ్స్ దేనిపైన అప్లై చేయాలి. సో చీట్ కోడ్స్ ఏ క్వెషన్స్‌కి అప్లై చేయాలి అనేది చెప్తాను చూడండి. సో జనరల్‌గా చీట్ కోడ్స్ అన్నిటికి అప్లై చేయకండి. ఎందుకంటే చీట్ కోడ్స్ అనేది మీకు లక్ పైన బేస్ ఉంటుంది. సో మీరు చేసిన హార్డ్ వర్క్ చదివినంత కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మొత్తం క్వెషన్‌ని కూడా 3 టైమింగ్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఒకటి 45 మినిట్స్, ఫస్ట్ 45 మినిట్స్, నెక్స్ట్ 45 మినిట్స్ అండ్ థర్డ్ 90 మినిట్స్. ఈ రకంగా మీ క్వెషన్ పేపర్‌ని మొత్తాన్ని కూడా టైం సెట్ చేసుకోండి. సో ఫస్ట్ 45 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ 45 మినిట్స్‌లో మీకు ఈజీగా ఉన్న క్వెషన్స్ అంటే మీరు ఆ క్వెషన్ పేపర్ చూడగానే మెమరీ బేస్డ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. అంటే a+b² అంటే a²+2ab+b². లేకపోతే దీనికి సంబంధించిన ఫిజిక్స్‌లో ఏదైనా మెటల్‌కి సంబంధించింది వచ్చింది. అది తెలుసు మీకు ఆన్సర్ టక్కన ఆన్సర్ పెట్టేయటం. లేదా కెమిస్ట్రీలో ఏదైనా కాంపౌండ్ దేని గురించి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాపిక్ ఏదైనా సరే మీరు 45 మినిట్స్‌లో మెమరీ బేస్డ్ క్వెషన్స్ అండ్ ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్‌గా నేను చేయగలుగుతాను అనుకునే ఆన్సర్స్ అన్నీ కూడా ఫస్ట్ 45 మినిట్స్‌లో చేసేసేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు 45 మినిట్స్‌లో టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ అయితే వస్తాయో అన్నీ కూడా ఈ 45 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసుకోండి. సెకండ్ ఏంటంటే కొంచెం టైం అప్లై అవుతుంది. అంటే 1½ మినిట్, 1 మినిట్ ఇలా టైం అప్లై కొంచెం వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే యావరేజ్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి యావరేజ్ క్వెషన్స్ అన్నీ కూడా మీరు సెకండ్ 45 మినిట్స్‌లో కంప్లీట్ చేసేసుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఇక్కడ 20 క్వెషన్స్ రాస్తున్నారా, 10 క్వెషన్స్ రాస్తున్నారా, లేకపోతే 50 క్వెషన్స్ రాస్తున్నారా కాదు మనకు కావాల్సింది. సో ఇట్లా టైం సెగ్రిగేట్ చేసుకోండి. ఈ టైం సెగ్రిగేట్ చేసేసుకొని ఫస్ట్ 45, సెకండ్ 45లో ఫస్ట్ ఈజీ, సెకండ్ టఫ్ యావరేజ్ కింద తీసేసుకోండి. థర్డ్ 90 మినిట్స్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రము టఫ్ అన్నిటిని కూడా 90 మినిట్స్‌లో పడేసేయండి. ఈ 90 మినిట్స్‌లోకి వచ్చేసరికి అంటే ఇక్కడ మీకు నేను ట్రై చేస్తాను అయినా ట్రై చేసినా కూడా నాకు ఆన్సర్ రాదు అలాంటి క్వెషన్స్ అన్నీ కూడా ఈ 90 మినిట్స్‌లో వేసేసుకోండి. తర్వాత దీంట్లో కూడా ఈ 90 మినిట్స్‌లో కూడా ఫస్ట్ 15 మినిట్స్ అన్నీ కూడా డెస్పరేట్‌గా ట్రై చేయండి వాటిపైన. ఎన్ని క్వెషన్స్ వస్తే అన్ని క్వెషన్స్ ట్రై చేయండి. అండ్ అయిపోయిన తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 40-50 మినిట్స్ ఏదైతే ఉంటుందో ఆ 40-50 మినిట్స్ దగ్గర చీట్ కోడ్స్ అనేది అప్లై చేయండి. సో ఇలా అప్లై చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మీకు చదివిన కష్టపడి ఇప్పటిదాకా రాసినట్టు అన్నిటి కూడా ఆన్సర్లు మీరు కరెక్ట్‌గా రాయకుండా వెళ్ళిపోతారు. చీట్ కోడ్స్ అనేది మీకు లక్ పైన డిపెండెంటే కాబట్టి దీంట్లో మీరు ఏ చీట్ కోడ్ అప్లై చేసినా 50% అనేది ఆన్సర్స్ అయితే మీకు 50% మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఈ 50% ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవి మనం లాస్ట్‌లో వేసేసుకుంటాము. చదివిన దానికి ఒక వర్త్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ 45 మినిట్స్‌లో చేసేసుకుందాం. సో నౌ ఈ లాస్ట్ 90 మినిట్స్ చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి అక్కడ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుందో చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ లాస్ట్ 90 మినిట్స్ ఏదైతే చెప్పానో నేను మీకు చీట్ కోడ్స్ అప్లై చేయమని. సో ఇక్కడ డిఫరెంట్ చీట్ కోడ్స్ అయితే అప్లై చేయాలి. దీంట్లో ఫస్ట్ నేను ఎలా చెప్తానంటే మీకు ఆన్సర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్‌కి మనకు ఆన్సర్ ప్యాటర్న్ ఈ రకంగా ఉంటుంది. 300 + 300 2 - 300 3 100 4 0 చూడండి ఇక్కడ +300 - 300 సిమిలర్‌గా ఉన్నాయి. థర్డ్ వచ్చేసి 100 ఉంది అండ్ ఫోర్త్ వచ్చి కంప్లీట్‌గా 0 ఉంది. అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ అనే ఆప్షన్‌లో అసలు వాల్యూస్ అనే లేదు. అంటే ఈ మూడిటిలో ఒకటి కంప్లీట్‌గా మనకు అసలు సంబంధం లేకుండా ఉంది. దీన్ని ఏమంటామంటే ఆడ్ మ్యాన్ అవుట్ అంటామన్నమాట. అంటే ఆడ్ థింగ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఏదైతే సంబంధం లేదో దాన్ని తీసేస్తాము. సో ఇది తీసేసాం ఫస్ట్. తీసేసిన తర్వాత మనకు 2 సిమిలర్‌గా ఉన్నాయి. ఏవైతే సిమిలర్‌గా ఉన్నాయో వాటిలోనే ఆన్సర్స్ ఉంటాయి. ఏవేవి ఉన్నాయి? +300 అండ్ -300. ఈ రెండిట్లో నుంచి మనకు
కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకు దీంట్లో లెస్సర్ వాల్యూ ఏదైతే ఉంటుందో, లెస్సర్ వాల్యూ అంటే తక్కువ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అయి ఉంటుంది. ఇది 90% ప్రూవ్ అయ్యింది. చాలాసార్లు చీట్ కోడ్స్ మీరు ఏ ఛానల్కి వెళ్ళినా కూడా ఎవరు చెప్పినా కూడా దీంట్లో మీకు 90% అయితే ప్రూవ్ అయింది అనమాట. సో లెస్సర్ వాల్యూ ఉండేవి మనకు చీట్ కోడ్స్. సో క్వశ్చన్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకు 2 వాల్యూస్ సేమ్గా ఉండి సిమిలర్గా ఉండి థర్డ్ వాల్యూ డిఫరెంట్గా ఉండి ఒకటి కంప్లీట్గా దీనికి సంబంధం లేకుంటే అప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాము, ఏదైతే సంబంధం లేదో దాన్ని తీసేస్తాము. సెకండ్ ఇంకోటి ఏం చేస్తామంటే ఈ రెండింటి వాల్యూస్లో ఏదైతే ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయో, దీని ప్లస్ ఆర్ మైనస్ లేదా 2 ప్లస్లు ఉన్నా కూడా దాంట్లో లెస్సర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాము. సో దిస్ ఈజ్ ఫస్ట్ టిప్. ఆన్సర్ ఈ రకంగా ఉంటే ప్యాటర్న్ ఉంటే దీన్ని ఈ రకంగా చేయొచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్, ఆన్సర్ ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దాము. నెక్స్ట్ ప్యాటర్న్లో మనకు జనరల్గా ఏం చేస్తారంటే డి ఆప్షన్ కానీ ఏ ఆప్షన్ కానీ మోస్ట్లీ డి ఆప్షన్లోనే ఇవి ఉంటాయి. ఏమని ఉంటుంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది ఉంటుంది, లేదంటే మీకు ఇది అన్చేంజ్డ్ అని ఉంటుంది, అన్చేంజ్డ్ లేదా రిమైన్ సేమ్ అని ఉంటుంది ఫోర్త్ ఆప్షన్, లేదా మీకు సేమ్ ఫర్ ఆల్. సో ఈ రకంగా మనకు ఏదన్నా సరే ఇలాంటి ఆప్షన్ కనబడితే నెక్స్ట్ దీన్ని మీరు కంపల్సరీ యూజ్ చేసేసుకోండి, కళ్ళు మూసుకొని యూజ్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చీట్ కోడ్స్ మీరు లాస్ట్లో మీకు ఇంకా రావు అన్న ఆన్సర్ల పైన మాత్రమే అప్లై చేయండి, అన్నిటికీ అప్లై చేయకండి. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఇట్లాంటి ఆప్షన్ ఎక్కడ కనపడినా కూడా దీనిపైన అప్లై చేసేయండి. నెక్స్ట్ థర్డ్ ప్యాటర్న్ ఏంటంటే అసర్షన్ అండ్ రీజనింగ్. సో అసర్షన్ అండ్ రీజనింగ్ మీకు ఐడియా ఉంటుంది కదా. సో అసర్షన్ అండ్ రీజనింగ్లో మీకు జనరల్గా ఆప్షన్ ఏ ఏదైతే ఉంటుందో దీనికి ఆన్సర్ వచ్చి 70%, ఆప్షన్ డి ఏదైతే ఉంటుందో దీనికి వచ్చి 30% ఛాన్సెస్ ఉంటాయి. దెన్ బి అండ్ సి ఏవైతే ఉంటాయో దీనికైతే మాత్రం 90% వీటికైతే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. కాబట్టి అసర్షన్ అండ్ రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడైనా వస్తే అంటే ఇది థర్డ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, 70% ఏకి లేదా డికి 30% ఉంటాయి. మరి 70-30%లో ఏది మనం చూస్ చేసుకోవాలంటే రెండిట్లో లెంతియెస్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ లెంతియెస్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేసుకోండి. సో ఈ రెండిట్లో లెంతియెస్ట్ ఆన్సర్ అనేది మీకు ఆన్సర్ అనమాట. సో మోస్ట్లీ అయితే ఏనే ఇచ్చేస్తారు, 70% ఉంది కాబట్టి ఛాన్స్ లేదు. అక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయితే లెంతియెస్ట్ ఆన్సర్ ఏలో కానీ డీలో కానీ లెంతియెస్ట్ ఆన్సర్ ఏది ఉంటుందో దాన్ని అయితే చూస్ చేసుకోండి. ఇది థర్డ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఏ రకంగా నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రకంగా ఉంటాయండి. ఇందాక ఫస్ట్లో చెప్పాను, ఏం చెప్పాను, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఇంకోటి సపరేట్గా ఉంటుంది, ఒకటేమో ఆడ్ ఉంటుంది, కంప్లీట్గా 0 ఉంటుంది. ఇలాంటి దాంట్లో మనం ఆడ్ తీసేసేయండి, ఏదైతే తక్కువ వాల్యూ ఉందో దాన్ని తీసుకోండి అని చెప్పాను. ఇది వన్ సెట్. ఒకవేళ ఇన్ కేసు అదే క్వశ్చన్ ప్యాటర్న్ ఈ రకంగా వచ్చిందనుకోండి, +300 -300 +100 -100 రెండు సిమిలర్గా ఉన్నాయి. నేను చెప్పింది ఏంటి, ఒకటి ఆడ్ తీసేసి రిమైనింగ్ తక్కువ ఉండి తీసుకోమని చెప్పాను. మరి దీంట్లో రెండు సేమ్గా ఉన్నాయి, దీంట్లో ఆడ్ ఏంటి అనేది మనకు తెలియదు. సో ఇలాంటి క్వశ్చన్ ఏం చేయాలి, సింపుల్గా స్కిప్ చేసేసి దీనికి ఇంకొక ట్రిక్ అప్లై చేద్దాం. దాన్ని ఏబిసిడి ట్రిక్ అంటారు. ఈ ఏబిసిడి ట్రిక్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం ఇక్కడ. సో ఏబిసిడి ట్రిక్ అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీరు మొత్తం కలిపి ఎన్ని అయితే ఆన్సర్స్ రాశారో అవన్నీ కూడా ఒకసారి కౌంట్ చేసుకోండి. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఫస్ట్ ఆన్సర్ నుంచి లాస్ట్ ఆన్సర్ వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీరు 20 పెట్టారు, బి వచ్చి 30 పెట్టారు, అండ్ సి వచ్చేసి 30 పెట్టారు, డి వచ్చి 30 పెట్టారు. ఈ ట్రిక్ అయితే మీరు లాస్ట్లో అప్లై చేయాలి, ఎందుకంటే మధ్యలో మాత్రం అప్లై చేయకండి, లాస్ట్ ఫైనల్ అంటే అప్పుడు మీకు అన్ని ఆన్సర్లు తెలుస్తాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఏని మాత్రం 20 మాత్రమే పెట్టారు, కాబట్టి ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని అన్నిటికి కూడా ఏ అని సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు అన్నీ కూడా 40 ఉండాలి. సో తక్కువ ఏదైతే పెట్టారో ఆ తక్కువ ఉన్నది మిగతా వాటిలో ఆన్సర్లో ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎంత ఛాన్స్ ఉందంటే 50% అయితే మినిమం ఉంటుంది. 50% నుంచి 75% అయితే ఈ ఆప్షన్ అయితే 100%గా 75% అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. సో ఇది లాస్ట్ ఏబిసిడి ట్రిక్ అండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సో మొత్తం కూడా మీ ఏదైనా కూడా ఈ ట్రిక్స్ అనేది కూడా లాస్ట్ 45 మినిట్స్లోనే అప్లై చేయండి. అది కూడా కంప్లీట్గా మాకు ఆన్సర్స్ రావు అనుకున్న వాటికి మాత్రమే అప్లై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది 50% మీకు ఆన్సర్స్ వస్తాయి. 50% ఖచ్చితంగా దీంట్లో నుంచి మీకు మార్కులు అయితే 50% వస్తాయి. దీనిపైన అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, అది వస్తే మాత్రం ఖచ్చితంగా లక్. సో ఇప్పుడు చెప్పిన ట్రిక్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చిన ఆన్సర్ ప్యాటర్న్ బట్టి మనం అప్లై చేసుకుంటా పోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ని నమ్ముకోండి. ఎటువంటి పరిస్థితుల్లో చీట్ కోడ్స్ పైన పోయి ఫస్ట్ నుంచి కూడా చీట్ కోడ్స్ అయితే పెట్టకండి, ఫస్ట్లో మీకు వచ్చిన ఆన్సర్స్ అయితే పెట్టండి. సో అది ఫ్రెండ్స్. సో మొత్తం మీద ఈ రకంగా అయితే చీట్ కోడ్స్ అయితే అప్లై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ రోజు కూడా ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఈ వీడియో చూసేసేయండి. ఖచ్చితంగా ఈ చీట్ కోడ్స్ అప్లై చేయండి, మీకైతే చాలా బాగా వర్క్ అవుద్ది. మినిమం గ్యారంటీ అయితే ఇవ్వచ్చు మనము. సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.